నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం విలాప వాక్యములు 5వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము ఆసీనుడవై ఉండువు, నీ సింహాసనము తరతరములు ఉండును. ఈ గ్రంథం యెరూషలేము పట్టణం నాశనమైన తర్వాత రాయబడింది. బబులోనీయులు యెరూషలేమును ధ్వంసం చేసి దేవాలయాన్ని కాల్చివేసి ప్రజలను చెరలోకి తీసుకువెళ్ళినప్పుడు ప్రజలు తీవ్రమైనటువంటి దుఃఖంలో ఉన్నారు. ఇర్మియా ప్రవక్త తన హృదయ వేదనను ఈ విలాప వాక్యాలలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈ 5వ అధ్యాయం చివరి ప్రార్థన లాంటిది. ఈ కష్టాల మధ్యలో కూడా దేవుని సింహాసనం శాశ్వతమని గుర్తు చేసుకుంటూ ఆశను ప్రకటిస్తూ ఉన్నాడు ఇర్మియా. ఈ వచనం 2 ప్రధాన సత్యాలను చెప్తూ ఉంది. మొదటిది, దేవుని రాజ్యం నిత్యమైంది అని. ప్రపంచంలో రాజ్యాలు మారిపోతాయి, కానీ దేవుని సింహాసనం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. యెరూషలేము పడిపోయినా దేవుడు పడిపోలేదు. రెండవది, దేవుడు నిత్య పరిపాలకుడు, అనగా అన్ని పరిస్థితుల మీద దేవునికి నియంత్రణ ఉంటుంది. ఆయనే యుగయుగములకు రాజు అని తెలుపుతూ ఉంది. 102వ సంకీర్తన 12వ చరణం. కీర్తనాకారుడు, యెహోవాయే నిత్యము నిలిచి ఉండువాడు, సమస్తమును గతించిపోతుంది, కానీ నిత్యుడగు తండ్రిగా నిత్యము నిలిచి ఉండు దేవుడు మన దేవుడు. 45వ సంకీర్తన 6వ చరణం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. దేవుని సింహాసనము యుగయుగములు నిలిచి ఉంటుంది అని వాక్యం సెలవిస్తుంది. పరిస్థితులు మారినా, మన జీవితంలో కష్టాలు వచ్చినా మారని దేవుడు ఆయన అధికారం ఎప్పటికీ మారదు. ఆయనే రారాజుగా శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని ఏలేవాడుగా ఉన్నాడు. మన సమస్యలు ఎంత పెద్దవైనా దేవుడు వాటికంటే గొప్పవాడు అని గుర్తుంచుకొని ధైర్యంగా ఉండాలి. జీవితం కూలిపోతూ ఉన్నట్లు అనిపించిన దేవుని సింహాసనం కూలదు గనుక దేవునిపై స్థిరమైన నమ్మకం కలిగి విధేయతతో విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటే విజయం మనదే. ఆమేన్.